ఉమ్మడి కృష్ణా జిల్లాలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. కోడి పందాలను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సంప్రదాయబద్ధంగానే కోడి పందాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. విజయవాడ గ్రామీణ ప్రాంతమైన రామవరప్పాడులో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. కోడి పందాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. బరుల వద్ద ఆకర్షణీయమైన బహుమతులు పెట్టారు. వరుసగా 5 పందాలు లేదా 6 పందాలు గెలిచిన వారికి బైకులను గిఫ్ట్గా ఇవ్వనున్నారు. వీటిని చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి అంటేనే కోళ్ల పందాలు, గంగిరెద్దులు, గాలిపటాలు ఇవన్నీ ఎగరేసే కార్యక్రమాలు ఉంటాయి. అలాంటి దీంట్లో సందర్భంగా ఈరోజు రామవరపాడు గ్రామంలో పెద్ద ఎత్తున కిందటి సంవత్సరం కంటే మెరుగ్గా ఇంకా గొప్పగా రామవరపాడు గ్రామంలో చేయడం జరుగుతుంది. సంక్రాంతికి ప్రతి ఒక్కరికి కూడా చాలా సంబరాలతో కూడుకున్నటువంటి వ్యవహారం అండి. ఇక్కడంతా కూడా మన సెంట్రల్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఇంత భారీ స్థాయిలో ఇదే మొదటిసారిగా ఏర్పాటు చేశారు. మొత్తం నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా చాలా ఆనందంగా పండుగను ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకునే జైంట్ వీల్ కానీ, కొలంబస్ కానీ ఇంకా చాలా రకాలుగా ఏర్పాటు చేశారండి. ₹1 కూడా తీసుకోకుండా ఫ్రీగానే వచ్చిన వాళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఉచితంగానే అన్నీ హ్యాపీగా వెళ్ళేటట్టుగా మన సెంట్రల్ నియోజకవర్గ బోండమ్మ గారు ఆయన ఆధ్వర్యంలో ఇవన్నీ చేశారండి. అంత సాంప్రదాయబద్ధంగా ఆనందంగా హ్యాపీగా చేసుకుంటున్నామండి ఈ పండుగని. సంక్రాంతి పండుగ నేపథ్యంలో కృష్ణా జిల్లా కేసరపల్లిలో కోడి పంద్యాలు ఉత్సాహ వాతావరణంలో జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తమ కోళ్లను బరిలో నిలిపేందుకు కేసరపల్లికి చేరుకున్నారు. కోడి పందాలు మన సంప్రదాయంలో ఒక భాగమని, వాటిని చూడటం చాలా సంతోషంగా ఉందని కోడి పందాలు వీక్షించేందుకు వచ్చిన వారు అంటున్నారు. ఏర్పాట్లన్నీ బాగా చేశారని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఇంత గ్రాండ్గా అరేంజ్ చేయడం అనేది చాలా బాగా అనిపిస్తుంది. అన్ని అరేంజ్మెంట్స్ బాగున్నాయి, బాగా చేశారు. మన సంక్రాంతి అంటేనే మెయిన్ కోడి పందాలు అన్నీ. ఎందుకంటే కొత్త అల్లుళ్ళతో పండగ జరుపుకుంటాం మేము. మల్లెడి గారు పండగ పందాలు గ్రాండ్గా ఎత్తున్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా గొప్పగా మాకు చెప్పుకోలేనంత ఆనందంగా ఉంది. చాలా బాగా అనిపిస్తుంది. చాలా మంచిగా జరుగుతున్నాయి కోడి పందాలు. అయితే ఎక్కడెక్కడ నుంచి వచ్చారు. పూర్తిగా చెప్పాలంటే హైదరాబాద్ మొత్తం ఖాళీ అయ్యి మన ఆంధ్రాకి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. దాన్ని బట్టి ఇంకా సంతోషించాలి. మన ట్రెండ్ వాళ్ళు కూడా ఫాలో అవ్వాలని అనుకుంటున్నాము. కేసరపల్లి గ్రామంలో మన గౌరవ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకటరావు గారి సహకారంతో ఈరోజు మన గోకరాజు గంగరాజు గారి ప్రాంగణంలో దాదాపు వేలాది మంది కోడి పందాలని సాంప్రదాయబద్ధంగా ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా ఇంతమంది జనం ఈ కోడి పందాలు అంటే ఇదివరకు నాకు అంత దీని మీద ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఇంతమంది జనం కోడి పందాలంటే ఇంట్రెస్ట్గా ఉండాలనే విషయం మాకు ఇవాళ తెలిసింది. నిన్న ముగ్గుల పోటీకి కావచ్చు, వాళ్ళ కోడి పందాలకు కావచ్చు, దాదాపు నేను అనుకుంటాం ఈ 3 రోజుల్లో 3 లక్షల మంది అనుకున్నాను, కానీ దాన్ని దాటి కూడా